హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈరోజు మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు మున్నూరు రవి గారు ఉన్నారు. నమస్తే అండి. సరే, ఇప్పుడు చెప్పండి, జిహెచ్ఎంసీ క్యాడర్ మీటింగ్లో మేయర్పై దాడి చేయడం బీఆర్ఎస్ కావాలని చేసిందా ఇదంతా? ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఏదైతే ప్రభుత్వం ఏర్పడుతుంది అన్న రోజు నుంచి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారు అన్న రోజు నుంచి బీఆర్ఎస్ పార్టీకి కొత్త రకమైనటువంటి బుగులు మొదలైంది. ఎందుకు అనంటే రేవంత్ రెడ్డి గారు ఒక నిబద్ధత కలిగినటువంటి నాయకుడు. ఆయన కష్టాన్ని నమ్ముకొని వచ్చినటువంటి ఒక మాస్ లీడరు. ఏ తప్పును కూడా ఒప్పుకోడు. కాబట్టి అట్లాంటి లీడర్ వచ్చేసరికి వీళ్ళకి తప్పులన్నీ కూడా బయటపడతాయి. వీళ్ళు ఏడైతే మేము అధికారం కోల్పోయినాము అని చెప్పి అహంకారం, ఇంకా అధికారం మదంతోనే ఉన్నారు, ఇంకా అహంకారంతో ఉన్నారు. అహంకారం ఇంకా దిగలేదు. దాంతోనే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేటట్లుగా ఈరోజు ప్రజాప్రతినిధులను కానీ, ముఖ్యమంత్రి గారిని కానీ, ఈరోజు చూసినటువంటి కౌన్సిల్ సమావేశాన్ని కానీ అంతట్లో కూడా రసాబసాలు చేయడము, ఇష్టానురీతంగా మాట్లాడడము, అసలు ఎట్లా అంటే వాళ్ళు ఒక స్పృహ కోల్పోయి ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. రోజు రోజుకి ప్రజలు కూడా ఇదంతా గమనిస్తున్నారు. మిమ్మల్ని ఇప్పటికే భూస్థాపితం చేసిందనే విషయాన్ని మర్చిపోయి ఇంకా ఎక్కువ ఎగురితే నాశనమయ్యేది మీరే అనేది మాత్రం విషయాన్ని రేపు పొద్దున్నే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ జరిగితే మొత్తానికి కూడా తుడిచిపెట్టుకొని పోతారనే విషయాన్ని వీళ్ళు గమనిస్తలేరు. వీళ్ళు ఇప్పుడు ఎక్కడ చూసినా కాంగ్రెస్ బీఆర్ఎస్ కనిపిస్తుంది. బీజేపీ సైలెంట్ ఉంది. దీని వెనుక ఏమైనా మాస్టర్ ప్లాన్ ఉందా? ఇప్పుడు ఈడ బీఆర్ఎస్ కనిపిస్తుంది అని అంటే బీఆర్ఎస్కు భయమవుతుంది. ఏంటంటే దేశంలో ఎప్పుడు జరగలేనటువంటి రైతు రుణమాఫీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం చేసి పెట్టిండ్రు. అదేవిధంగా ఈరోజు రైతులకు ఇవ్వాల్సినటువంటి అన్ని అంశాలపైన రైతులని గత ప్రభుత్వం 10 ఏళ్ల ప్రభుత్వము రైతు బంధు పేరు మీద చేసినటువంటి మోసాలని బయటపెట్టబోతుంది. ఆ బయటపెట్టబోతుంది అనే ఒక భయాన్ని ఎక్కడైతే ఇదవుతుందా, మళ్ళీ ఈ కార్ రేస్ విషయంలో ఏదైతే మా తప్పిదాలన్నీ కూడా బయటపడతాయా అని చెప్పేసి వీలైతే లొటపీస్ కేసు అనుకుంటున్నారో ఆ లొటపీస్ కేసు చాలా పెద్ద కేసు కాబోతుంది. కాబట్టి ఈ భయాన్నింటిని కూడా అటెన్షన్ డైవర్ట్ చేయడం ఒక 2 వ్యక్తుల కోసం అని చెప్పేసి మొత్తం తెలంగాణ ప్రజలని మొత్తాన్ని కూడా డైవర్షన్ పాలిటిక్స్లోకి తీసుకురావడం కోసం వీళ్ళు చేస్తున్నటువంటి పన్నాగమే ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ మీద కేసులు పెడుతున్నారు కాబట్టి బీజేపీ కూడా భయపడుతుంది. నేనేమంటున్నామంటే ఎవరి మీద ఎవరు కేసులు పెడతలేరు. అక్కడ జరిగినటువంటి విషయాలపైన విచారణ చేస్తున్న కొద్దికి, తవ్వుతున్న కొద్దికి మొత్తం కూడా వీళ్ళ అవినీతి మొత్తం బయటపడుతుంది. కాబట్టి మేమేమంటున్నాము అని అంటే వీటన్నిటికి కూడా మీరు నిజాయితీ గల, నిబద్ధత గల పౌరులు కాబట్టి మీరు దీన్ని నిజాయితీగా ఉండి నిర్దోషిగా బయటికి రాండి అని చెప్పి చెప్తున్నాం మేము. ఇప్పుడు ఏ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా కూడా హడావిడి చేసే బీఆర్ఎస్ ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నది కదా, అభ్యర్థులను ప్రకటించకపోవడానికి కారణం ఏంటి? అభ్యర్థన కాదు కదా, పోటీలోనే ఉండదు అనే విషయాన్ని మేము చెప్తున్నాము. రాబోయే రోజుల్లో కూడా గ్రామాల్లో కూడా, గ్రామ స్థాయిలో కూడా పోటీలో ఉండడానికి కూడా జంకే పరిస్థితి ఉంది. ఇక కొన్ని నియోజకవర్గాల్లో అయితే ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా కరువైనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది స్పష్టంగా. మీరు ఎంతో ప్రతిష్టాత్మకంగా 6 గ్యారెంటీలను తీసుకొచ్చారు. మరి ఇప్పుడు ఫ్రీ బస్ అనేది బంద్ కానుంది అనే వార్తలు వస్తున్నాయి. దీని మీద మీరు ఏం చెప్తారు? ఇవన్నిటి కూడా ఊహాగానాలు మాత్రమే. పేద ప్రజలకు ఇవ్వాల్సినటువంటి అన్ని పథకాలు, పేద ప్రజల అభ్యున్నతి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు కృతనిశ్చయంతోన కార్యక్రమాలన్నింటినీ కూడా తీసుకుపోతున్నారు. ఏ ఆటంకాలు ఎవరెన్ని సృష్టించినా అన్నిటిని కూడా పరిశీలిస్తున్నారు ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి కూడా ఏ సంక్షేమ పథకాన్ని కూడా ఏ పేద ప్రజలకు అది కానియకుండా వాళ్ళకు అందించేటువంటి వరకు కృషి చేస్తారు. అంటే ఇప్పుడు ఆ వార్తలు నిజం కాదని చెప్తున్నారు. అవును, ఇది మొత్తానికి కూడా వీళ్ళు ఒక సోషల్ మీడియాలో ప్రొపగండా చేసుకుంటూ వీళ్ళు బతుకుతున్నారు. వీళ్ళు అదే మాకు దైవం అని అనుకుంటున్నారు. ఈ సోషల్ మీడియాని నమ్ముకుంటే ఇదే సోషల్ మీడియా మిమ్మల్ని నాశనం పట్టించింది. మళ్ళీ ఇంకా భూస్థాపితం చేసేంత వరకు కూడా వాళ్ళు మిమ్మల్ని వదిలేటట్లు లేరు అని చెప్పే విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం గుర్తుంచుకోవాలి.